ఇప్పటికైనా నా బాధను అర్థం చేసుకుని నాకు కావాల్సింది చేసి ఉండారు కదా, అది చాలు నాకు. రా. అమ్మి, వీళ్ళింకా ఈడ ఏం చేస్తూ ఉండారు? ఏయ్, వెళ్ళిపోయిన దరిద్రాన్ని మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారే? ఇంత చెప్పాక కూడా, ఇంత చూశాక కూడా మళ్ళీ వెనక్కెలా రాగలిగావు శ్రీవల్లి? నీ మొహం చూస్తూ ఒకే ఇంట్లో మా అమ్మ ఉండలేదు. అవునా? అయితే నువ్వు, మీ అమ్మ, నీ భార్య వేరే ఇల్లు చూసుకొని వెళ్ళిపోండి. ఏంది పో నువ్వు మాట్లాడుతూ ఉండేది? సమస్యకి పరిష్కారం ఇస్తున్నాను వైజయంతి. మీరు శ్రీవల్లిని చూస్తూ ఉండలేను, ఒకే ఇంట్లో కలిసి బతకలేను అంటే మీరందరూ ఇంట్లో నుంచి సంతోషంగా వెళ్ళిపోవచ్చు. అత్తయ్య గారికి హెల్త్ బాగాలేదు, ఇప్పుడు వద్దు మావయ్య గారు, ఏమన్నా తర్వాత మాట్లాడుకుందాం. అవును నాన్న, ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. నేను అలా అనుకునే ఇంతసేపు సైలెంట్గా ఉన్నాను. కానీ కళ్ళ ముందే ఇంత అన్యాయం జరుగుతున్నా, ఓ ఆడపిల్లకింత అవమానం జరుగుతున్నా ఏమీ పట్టనట్టు నేను ఉండలేను. ఓ, అరే, అసలు ఆ అమ్మాయి మీకేం చేసిందనే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు? పాపం తన ఇంటికొచ్చినప్పటి నుంచి అమ్మ అమ్మ అని మీరెంత అసహించుకున్నా, ద్వేషించినా మీ వెంటే తిరిగింది కదా. నువ్వే తనని అనాథ శరణాలయంలో వదిలేశావని తెలిసినా, తను అనాథగా బతకడానికి కారణం నువ్వేనని తెలిసినా నిన్ను ప్రేమించింది తప్ప ఆ అమ్మాయి ఇంకేం చేసిందే? ఏంది బా ఇప్పుడు తప్పొత్తా నాదే అంటా ఉండవా? ఆ అమ్మిని ఇంట్లో నుంచి పంపించవా? పంపించను. మావయ్య, అత్తయ్యకి మాటిచ్చారు, మర్చిపోయారా? నేను మాటిచ్చింది దత్తత తీసుకోనమ్మా, శ్రీవల్లిని ఇంట్లో నుంచి పంపించేస్తానని కాదు. అత్తయ్య, శ్రీవల్లి వల్ల మన ఫ్యామిలీకి మంచి జరుగుతుంది తప్ప చెడు ఎప్పటికీ జరగదు. ఆడపిల్ల మనం కాదంటే ఎక్కడికి వెళ్తుంది పిన్ని? వాళ్ళని అంతగా బతిమాలాల్సిన అవసరం లేదు కేదార్. చూడండి, శ్రీవల్లి మన ఇంట్లోనే ఉంటుంది. ఇది మీరు ఎంత త్వరగా యాక్సెప్ట్ చేస్తే మీరే అంత హ్యాపీగా ఉంటారు. ఏందమ్మీ కౌశికి ఇది? మీ బాబాయ్ ఏందిట్ట మాట్లాడుతూ ఉండాడు? పిన్ని ఇప్పుడే ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇప్పుడెందుకు ఇవన్నీ మాట్లాడ్డాం? ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. అది కాదు యువరాజ్, డాక్టర్ డిశ్చార్జ్ చేయొచ్చని చెప్పారు కదా, వెళ్ళి అడుగుదాం పదా. ఇంకో 2 అవర్స్లో ఇంటికి వెళ్ళొచ్చు. మీరు ఎక్కువేం ఆలోచించకుండా రెస్ట్ తీసుకోండి అత్తయ్య. పదండి. ఏంటి ఆలోచన చేస్తున్నావు? శ్రీవల్లిని ఇంట్లో నుంచి ఎలా బయటికి పంపాలని ఆలోచిస్తున్నావా? అలాంటి ఆలోచనలేం పెట్టుకోకుండా మనసుని కుదురుగా పెట్టుకొని ప్రశాంతంగా ఉండు. నెత్తి మీద పెద్ద కొండను పెట్టుకుని ఏంది సంతోషంగా ఉండేది?